మీరు నా ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఈరోజు చేసే రెసిపీ చాలా క్విక్ అండ్ సింపుల్‌గా 10 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. నేనెప్పుడైనా టైం లేనప్పుడు ఈ రెసిపీని చేస్తాను. అదేనండి మన మజ్జిగ చారు. ముందుగా పెరుగుని మజ్జిగగా చిలుక్కొని పక్కన పెట్టుకోండి. మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కాదు. మజ్జిగలో మాత్రం సాల్ట్ అనేది వేయకండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, తాలింపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని అలాగే అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 వెల్లుల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని 1 మినిట్ వరకు మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. కరివేపాకు వేసుకొని చిటికెడంత పసుపు వేసుకొని చిలికిన మజ్జిగనైతే అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఫైనల్‌గా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని చూసి వేసుకోవాలి. గార్నిషింగ్ కోసం కొత్తిమీర అనేది వేసుకోవడమే. ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే రెడీ అయిపోయిందండి. అంతేనండి సింపుల్ 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలా డైలీ నా అందమైన వాయిస్ వినడం కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సీ యూ. టేక్ కేర్.